నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే తల్లిపాల ప్రాధాన్యత గురించి తెలుసుకోబోతున్నాం. శిశువులకు తల్లిపాలే మొదటి ఔషధమా అనే విషయం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. నాతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అపర్ణ గారు. హలో అండి. హలో, హై శ్వేత. థాంక్యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. తల్లిపాల గురించి మనం అనేక అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించిన, తల్లిపాలకు వారోత్సవాలు మనం జరుపుకున్నా కూడా తల్లిపాల ప్రాధాన్యత ఎంత అనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది. నిజంగానే తల్లిపాలల్లో అంత ఔషధ గుణాలున్నాయా అనేది కూడా ఒక డిస్కస్ చేయాల్సిన పాయింట్. ఈ విషయంలోకి మనం వెళ్లే ముందుగా పుట్టిన వెంటనే శిశువుకి తల్లిపాలు ఎన్ని గంటల్లో ఇస్తే మంచిది? సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగారు. పుట్టిన వెంటనే ఫస్ట్ 1 అవర్, ఒక గంట లోపల ఇనిషియేట్ చేయాలి. తల్లిపాలని ఇనిషియేట్ చేసేస్తేనే దాన్ని మనం ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని అంటాం. ఈ ఎర్లీ ఇనిషియేషన్ అనేది బేబీకైనా సరే తల్లికైనా సరే చాలా అడ్వాంటేజెస్ ఇస్తుంది. మీరు బేబీకి చూస్తే పుట్టిన ఫ్యూ మినిట్స్లో బేబీ చాలా యాక్టివ్ ఉంటుంది. చాలా అంటే ఐ ఓపెనింగ్ అండ్ యాక్టివ్గా అలర్ట్గా చూస్తూ ఉంటుంది. ఫిజియలాజికలీ ఇంట్యూటివ్లీ బేబీ సర్చెస్ ఫర్ ద మదర్స్ బ్రెస్ట్. మీరు జస్ట్ ఒక బేబీని మదర్ చెస్ట్ పైన పడుకోబెడితే స్మెల్తో ఫ్లేవర్తో బేబీ తను మదర్ బ్రెస్ట్ దగ్గరికి వెళ్ళి నిపుల్లో సక్ చేయాలి అని ఇంట్యూటివ్లీ తెలుసుకుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ బ్రెస్ట్ క్రాల్. సో వీ డోంట్ ఈవెన్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ స్పెషల్. మనం బేబీని తల్లిని న్యాచురల్గా బాండింగ్ ఇన్ చేసేస్తే కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కెన్ స్టార్ట్ ఇంట్యూటివ్లీ. సో అది సో స్పెషల్ అండ్ సచ్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ షుడ్ బీ స్టార్టెడ్ in every normal delivery or a C-section within 1 hour of birth. ముఖ్యంగా ఈ C-sectionsలో ఈవెన్ యాజ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ హాస్పిటల్స్లోనే మీరు చూస్తే బేబీని తల్లిని సెపరేట్ చేసేసి పడుకోబెడతారు. మదర్ విల్ బీ టేకెన్ టు పోస్ట్ ఆప్ వార్డ్, బేబీ విల్ బీ ఇన్ సమ్ అదర్ రూమ్, ఒక వార్మర్లో పడుకోబెడతారు. సమ్ టైమ్స్ ఇలా యాక్సిడెంటల్ సెపరేషన్తో బేబీ గెట్స్ ఎండింగ్ అప్ with some 1 or 2 formula feeding. It's very very harmful practice because 1 or 2 formula feeding కి కూడా బేబీ అలవాటు అయితే మళ్ళీ తల్లిపాలు కి అలవాటు చేపించడం చాలా కష్టమైపోతుంది. సో 1 hour is the time and ఈ 1 hour లోపల ఎర్లీ ఇనిషియేషన్ చేసేస్తే మదర్స్ 3 వీక్స్కి 4 వీక్స్కి 4 మంత్స్కి 6 మంత్స్కి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మిల్క్ క్వాంటిటీ అనేది ఇంకా అడిక్వేట్ ఉంటుంది అని దట్స్ వాట్ స్టడీస్ ఆర్ షోయింగ్. సో దట్ 1 hour లోపల ఇనిషియేట్ చేయడం అనేది దానికి ఎక్స్క్లూజివ్ ఇంపార్టెన్స్ అండ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ దేర్ ఈవెన్ ఫ్రమ్ ది పబ్లిక్ హెల్త్ పర్స్పెక్టివ్. అయితే మొదటగా వచ్చే ఆ ముర్రుపాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ అని, గోల్డెన్ మిల్క్ అని, అమృతంతో సమానం అని బిడ్డకి చెప్తూ ఉంటారు. అవును, ఎంతవరకు అందులో? ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇది ఫస్ట్ వచ్చే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్కి కొలెస్ట్రమ్ అంటాము. టెక్నికలీ ద సైంటిఫిక్ టర్మ్ ఇస్ కాల్డ్ కొలెస్ట్రమ్. ఇది అపియరెన్స్ పరంగా చూస్తే మీరు అన్నట్టు yellowish కలర్లో కొంచెం థిక్ లిక్విడ్ లాగా కనిపిస్తుంది. చాలామంది అడుగుతారు ఇది మిల్క్ లాగా లేదు, ఇది ఇస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ హార్మ్ ఉంటాయి ఆ బేబీకి అని. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద ఆపోజిట్. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఇమ్యునైజేషన్ ఫర్ ద బేబీ. ఎందుకు అలా చెప్తున్నామంటే ఈ ఫస్ట్ ఫ్యూ డేస్లో 2 to 4 days వరకు వచ్చే పాలని మనం బేబీకి ఇస్తే దాంట్లో ప్రోటీన్స్, యాంటీబాడీస్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చాలా ఇట్స్ వెరీ ఫిల్డ్ విత్ దీస్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అండ్ దట్ షుడ్ బి గివెన్ టు ద బేబీ. అంటే బేబీకి ఈ కొలెస్ట్రమ్ని మనం విత్హోల్డ్ చేయొద్దు, డినై చేయొద్దు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సో మెనీ అడ్వాంటేజెస్ అండ్ మనం ముందు డిస్కస్ చేసినట్టు ఫస్ట్ 1 hour, ఫస్ట్ 1 day, ఫస్ట్ 4 days ఎన్నిసార్లు బేబీ ల్యాచ్ చేసి తల్లిపాలని డైరెక్ట్లీ బ్రెస్ట్ నుంచి తాగగలుగుతుందో అంత బెనిఫిట్స్ బేబీకి ఉంది, మదర్కి కూడా ఉంది. ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ తల్లిపాలల్లో ఉన్నా కూడా డెలివరీ అయిన తర్వాత కొంతమంది తల్లుల్లో ఇవ్వడానికి మాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫీడ్ లేదండి, మిల్క్ రావట్లేదు పుట్టిన శిశువుకి ఇవ్వటానికని కొంతమంది మదర్స్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ సైకలాజికల్ ఫీలింగా, లేదంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, లేదంటే C-sectionలో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయా? సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇఫ్ వి గో బ్యాక్ అండ్ సీ తల్లిపాలు ప్రొడక్షన్కి ఏమేమి కావాలి అని మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్లీ తల్లిపాలు సోకాల్డ్ డిక్రీస్ ప్రొడక్షన్కి కారణాలు ఏమేమి ఉండొచ్చు అనేది మనమే అర్థం చేసుకోగలుగుతాము. మీరు నార్మల్గా ఫిజియలాజికలీ చూస్తే ఇఫ్ వీ డోంట్ ఇంటర్ఫియర్ ద ప్రాసెస్ ఆఫ్ బాండింగ్ ఆఫ్ ద మదర్ అండ్ బేబీ
బేబీ ఫస్ట్ 48 hours లోపలనే చాలాసార్లు మదర్స్ బ్రెస్ట్లో ల్యాచ్ ఆన్ చేస్తుంది, సక్ చేస్తుంది. ఆ బ్రెస్ట్ సకింగ్ యాక్షన్తో పాటు మదర్స్ బాడీలో ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ అని 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవి 2 హార్మోన్స్ అనేది తల్లిపాలు ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. సో వన్ ఆఫ్ దెమ్ ప్రొలాక్టిన్ మిల్క్ ప్రొడక్షన్కి, ఇంకొకటి ఆక్సిటోసిన్ అనేది మిల్క్ ఎజెక్షన్కి ఇంపార్టెంట్ అంటాం. అంటే ఆ పాలు సెక్రీట్ అయిన పాలు అనేది నీట్గా నిప్పుల నుంచి బయట ఎజెక్ట్ అవ్వడానికి దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవి 2 హార్మోన్స్ ఎక్కడి నుంచి, ఏ ఫ్యాక్టర్స్ నుంచి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫ్రీక్వెంట్ ఫీడింగ్, గుడ్ అండ్ పెయిన్లెస్ కంఫర్టబుల్ లాచింగ్ అండ్ కంప్లీట్ ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్. సో ప్రతిసారి బేబీ పాలు తాపించినప్పుడు కంప్లీట్లీ తల్లి పాలు బ్రెస్ట్ని బేబీ ఎంప్టీ చేయగలగడం అండ్ రెగ్యులర్ అండ్ ఫ్రీక్వెంట్ నైట్ ఫీడింగ్ అండ్ అవాయిడింగ్ పాసిఫైయర్స్, అవాయిడింగ్ బాటిల్ నిపుల్స్ అండ్ టీత్స్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటే ప్రొలాక్టిన్ మదర్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ఒక రెగ్యులర్ ఫ్యామిలీ అండ్ ఒక హౌస్ హోల్డ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, సమ్ టైమ్స్ లిటిల్ లెస్ అవేర్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇమాజిన్ చేస్తే దీంట్లో చాలా ఫ్యాక్టర్స్కి ఇంటర్ఫిరెన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బేబీ నార్మల్గా వేరియస్ రీజన్స్కి ఏడుస్తుంది. మనం ఏం చెప్తాము, బేబీకి మీ పాలు సరిపోలేదని ఆ మదర్ని డిస్కరేజ్ చేసేస్తాము. వీ స్టాప్ హర్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ద బేబీ. ఇన్ఫ్యాక్ట్ సింపుల్ థింగ్, బేబీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ పాలు కోసం డిమాండ్ చేసేస్తే మళ్ళీ తల్లి పాలు ఇవ్వాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్ని ఒక స్టాప్ చేసేస్తారు, దాంట్లో ఒక హోల్డ్ పెట్టేస్తారు. దే ఇండ్యూస్ కన్ఫ్యూషన్, ఫియర్ అండ్ డౌట్, క్వశ్చన్స్ ఇన్ ద మదర్స్ మైండ్. నంబర్ 2, మధ్యలో బాటిల్ ఫీడింగ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండడం. దాంట్లో బేబీ కన్ఫ్యూజ్ అయిపోతుంది బాటిల్ నిప్పుల్కి, మదర్ నిప్పుల్కి. నెక్స్ట్ టైం మళ్ళీ తల్లి నిప్పుల్ పైన బేబీని ల్యాచ్ చేసినప్పుడు బేబీ సరిగా తాగలేకపోతుంది, బికాస్ బేబీ హ్యాస్ గాట్ కన్ఫ్యూజ్డ్ అండ్ బేబీ ఈజ్ నాట్ ఏబుల్ టు ల్యాచ్ అడిక్వేట్లీ. నంబర్ 3, సమ్ మదర్స్కి పెయిన్ఫుల్ నిప్పుల్ కండిషన్స్ ఉంటాయి. లైక్ దే మే హ్యావ్ హ్యాడ్ ఫ్లాట్ నిప్పుల్ ఆర్ ఇన్వర్టెడ్ నిప్పుల్. ఈ కండిషన్స్లో కూడా ఒక ట్రైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, పీడియాట్రిషియన్ ఆర్ లాక్టేషన్ కన్సల్టెంట్ సపోర్ట్తో బ్రెస్ట్ ఫీడింగ్, ప్రాపర్ కంప్లీట్ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. అయినా ఈ డౌట్తో, కన్ఫ్యూషన్తో సమ్టైమ్స్ ఈ బాటిల్ ఇంట్రొడక్షన్ చేసేసి బేబీని, మదర్ని ఇద్దరిని కన్ఫ్యూజ్ చేసేసి నెక్స్ట్ టైం బేబీ నిప్పుల్ పైన సక్ చేసినప్పుడు ద బేబీ మే స్టార్ట్ బైటింగ్ ద నిప్పుల్ అండ్ షీ మే గెట్ కట్స్, క్రాక్స్ అండ్ సోర్ నిప్పుల్. దీనితో పాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో గ్యాప్ బిట్వీన్ ఫీడింగ్ మోర్ దెన్ 3-4 hours అయితే మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది. నైట్లో ఫ్రీక్వెంట్గా పాలు ఇవ్వలేకపోతే మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. బేబీ కంప్లీట్లీ ఒక సైడ్లో ఎంప్టీ చేయకుండా కొంచెం 5 minutes వన్ సైడ్, 5 minutes అదర్ సైడ్, మళ్ళీ 5 minutes ఈ సైడ్, ఇలా చేయడంతో పాలు కొంచెం లోపలనే ఉండిపోవడంతో కూడా ఫర్దర్ అండ్ ఫర్దర్ ప్రొలాక్టిన్ సింథసిస్ అనేది, మిల్క్ సింథసిస్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి మనం చేసే కొన్ని మిస్టేక్స్తో అండ్ కొన్ని ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్ లైక్ సమ్టైమ్స్ నిపుల్ ఇష్యూస్, సోర్ నిపుల్స్, క్రాక్ నిపుల్స్, ఎప్పుడైనా ఒక్కొక్కసారి బేబీస్కి టంగ్ అండ్ లోయర్ పార్ట్ ఆఫ్ ద మౌత్లో మీరు చూస్తే ఒక చిన్న కనెక్షన్, అటాచ్మెంట్ లాగా ఉంటుంది. అది అప్ టు 5-10% బేబీస్కి కూడా నార్మల్గా ఉండొచ్చు. దానితో వాళ్ళు సరిగా ల్యాచ్ చేయలేకపోవచ్చు. కొన్ని బేబీస్కి మనం ట్రై చేసినా కూడా వాళ్ళకి వీక్ అటాచ్మెంట్, వీక్ ల్యాచ్ ఉంటుంది. వాళ్ళు రిపీటెడ్గా స్లిప్ అవుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని ప్రాపర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. బట్ చాలాసార్లు ఐ వుడ్ సే అప్ టు 75% ఆఫ్ ద టైమ్స్ there are perceptions and false beliefs. Ante don't keep giving the baby milk every time. See, baby is still crying despite breastfeeding, so meek paal saripoledu, or madhyalo bottle ivvali, appude baby ki kadupu nindipotudi. Ila konni myths ni maname mothers ki cheppi valni confuse chesesi mother and baby ki gap create cheyadamto the milk output actually falls down. Ivanta cheyakunda just natural process ni manam promote cheste, and if we understand that some things are normal for babies to cry, normal for mothers to produce only few drops until 48 to 50 hours, and normal for them to demand feeding more often at night lo half an hour 1 hour okkasari paalu demand chesina kuda paal saripoledu ani ardham kaledu. Ilanti konni wrong practices ni manam stop chesina kuda the babies and mothers would be able to give adequate feeding. సో పాజిటివ్ మైండ్ తో మదర్ ఎప్పుడైతే ఉంటుందో absolutely the things will go in the positive way. We have to support her rather than discourage her. అయితే డెలివరీ అయిపోయిన తర్వాత శిశువుకి ఇచ్చే ఆ ఫస్ట్ 1 hour అనేది గోల్డెన్ అవర్ అయినప్పుడు, నార్మల్ డెలివరీ అయినప్పుడు వాళ్ళు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది బాడీ ఇవ్వడానికి కూడా. సి సెక్షన్ కేసెస్ లో ఏమవుతుంది, వాళ్ళు చాలా పెయిన్ఫుల్ గా ఉంటారు, వాళ్ళు ఒక పక్కకు తిరగటానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.
సో ఆ కేసెస్ లో ఏంటి? ప్రాక్టికల్గా మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. ఇందులో యాజ్ డాక్టర్స్ అండ్ యాజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మా రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇఫ్ యూ సీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద గుడ్ హాస్పిటల్స్ ఏం చేస్తారంటే బేబీ ఒక సిజేరియన్ సెక్షన్తో డెలివరీ అయ్యాక యూజువలీ బేబీకి ఒక రెగ్యులర్ ఎగ్జామినేషన్ కైండ్ ఆఫ్ థింగ్ చేసిన తర్వాత బేబీని వెంటనే మళ్ళీ మదర్ చెస్ట్ పైన, బికాజ్ అబ్డమన్లో సీ సెక్షన్ అండ్ సర్జరీ ఈజ్ స్టిల్ హ్యాపెనింగ్, ద సర్జన్ విల్ బీ స్టిల్ క్లోజింగ్ ది వూండ్, బట్ ఈ మధ్యలోనే బేబీని మళ్ళీ మదర్ దగ్గర తీసుకొచ్చి మదర్ చెస్ట్ పైన బేబీని పడుకోబెట్టి ఇన్ దట్ పొజిషన్ ఇట్ సెల్ఫ్, అఫ్ కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అ నర్స్, విత్ ద సపోర్ట్ ఆఫ్ అక్కడ ఓటీలో నర్సెస్ ఉంటారు, ఆర్ మా పీడియాట్రిషియన్ డాక్టర్స్ ఉంటాము, ఆర్ దెర్ విల్ బీ అన్ అసిస్టెంట్ డాక్టర్, వాళ్ళ సపోర్ట్తో పాటు అనస్థెటిస్ట్ కూడా చాలా మందులు హెల్ప్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్తో పాటు బేబీని జెంట్లీ ఈవెన్ ఇన్ ద లయింగ్ పొజిషన్ మదర్ బ్రెస్ట్ పైన వీ కెన్ ల్యాచ్ ఆన్ ద బేబీ అండ్ ద మదర్. సో ఇలా చేయడంతో విత్ ఇన్ ద ఫస్ట్ 60 minutes ద బేబీ వుడ్ హ్యావ్ స్టిల్ ల్యాచ్డ్ ఆన్ టు ద మదర్స్ బ్రెస్ట్ ఫర్ అ వైల్. ఈవెన్ ఎర్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో బేబీని whether or not the baby is breastfeeding, just keep the baby on the mother's bare chest, on the skin. సో దిస్ ప్రాసెస్ అనేది ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది మదర్కి ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ని తగ్గుతుంది, బేబీకి ఉన్న స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ని కూడా తగ్గుతుంది. బేబీ హ్యాస్ స్మూదర్ ట్రాన్సిషన్ ఆఫ్ టెంపరేచర్, కోల్డ్ టెంపరేచర్ నుంచి బేబీ నార్మల్ టెంపరేచర్కి ఈజీగా ట్రాన్సిషన్ అవుతుంది, బేబీ గ్లూకోజ్ లెవెల్స్ బెటర్ ట్రాన్సిషన్ అవుతాయి. సో ఇలాంటి సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ టు ఇనిషియేట్ బ్రెస్ట్ ఫీడింగ్ విదిన్ 1 hour ఈవెన్ ఇన్ సిజేరియన్ సెక్షన్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇప్పుడు మీరు సిచ్యువేషన్ చూస్తే నార్మల్ డెలివరీస్ కైనా చాలా చోట్ల సిజేరియన్ సెక్షన్సే అవుతున్నాయి, అంతా సర్జరీస్కే వెళ్ళిపోతున్నారు, ఆ నొప్పులు భరించలేక కూడా కొంతమంది వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఫైన్. అయితే ఇందాక మీరు చెప్పారు ఉన్న అమ్మలు అత్తమ్మలు ఇంకా గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళంతా కూడా బేబీకి పాలు సరిపోవట్లేదు అని వాళ్ళు చెప్పడంతో పాలు పోయటం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా బేబీకి ఫీడ్ ఇస్తూ ఉండాలి అసలు? సో వాళ్ళ పొట్ట ఉండేదే చాలా చిన్నగా, మందే ఇంత ఉంటుంది, వాళ్ళకి చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళకి చాలా చాలా లిమిటెడ్ అండ్ చాలా తక్కువ క్వాంటిటీ అవసరం పడుతుంది. కరెక్ట్. వాళ్ళు న్యాచురల్ గా ఏడ్చినా కూడా అది పాల కోసమేనేమో అని చెప్పేసి వీళ్ళ ఆలోచన. అవును, ప్యాంపరింగ్ తత్వం కాబట్టి. సో మీరు అన్నట్టు ఫ్రీక్వెంట్ గా ఇవ్వాలి. సో ఒక రెగ్యులర్ 24 hours లో చిన్న బేబీస్కి మీరు అన్నట్టు ఎస్పెషలీ ఫస్ట్ మంత్ లోపల స్టమక్ కెపాసిటీ ఈజ్ సో స్మాల్. సో దే సే 15 ml per kg, అంటే ఒక 2.5 kilo బేబీ అనుకోండి, 15 to 20 ml per kg అంటే మ్యాక్సిమం 45-50 ml పాలు ప్రతి సెషన్కి బేబీ ఫుల్ స్టమక్లో కూడా అంతే తాగగలుగుతుంది. సో 8 to 12 times మినిమం ఇన్ అ డే ఒక బేబీకి తల్లిపాలు ఇవ్వాలి. ప్రతి ఫీడ్ డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్ ఇవ్వాలి అని కూడా అడుగుతారు. సో ఒక స్టాండర్డ్ ఫీడింగ్కి యూజువలీ ఒక బేబీ ఫస్ట్ 1 monthలో 15-20 minutes అలా తీసుకుంటుంది. అందులో ఎఫెక్టివ్లీ ఫుల్ టర్మ్ బేబీ కంప్లీట్లీ మెచ్యూర్ say 2.5 or 3 kilo baby can finish a feed even in 5 minutes. Migita 15 minutes, 20 minutes, the baby just wants to stay with the mother. So a bonding costum, just okay, mother to paatu undadaniki baby try chestadi and the baby also enjoys that. But we don't know in which 5 minutes actually, ఆ 15 minutes లో ఫస్ట్ 5 minutes మిడిల్ 5 minutes లాస్ట్ 5 minutes లో ఎప్పుడు బేబీ తాగింది అనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతాం. సో the standard duration would be generally around 15 to 20 minutes and frequency 8 to 12 hours. Now 8 to 12 times in a day. But having said that, ఇది 8 to 8 times అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి బై ద టైమ్ టేబుల్, బై ద బెల్ అలా ఉండదు. సో ఇట్స్ నాట్ లైక్ 10 o'clockకి ఫీడ్ ఇచ్చాము, నెక్స్ట్ ఫీడింగ్ షుడ్ బి అట్ 1 o'clock ఓన్లీ, అలా కాదు. సమ్ టైమ్స్ మధ్యలో బేబీకి ఆకలి వేస్తుంది, బేబీ డిమాండ్ చేసేస్తుంది. అగైన్ వెన్ వీ టాక్ అబౌట్ హంగర్ డిమాండ్, బేబీ ఏడ్చే వరకు మనం వెయిట్ చేయొద్దు. చాలా మందిలో అడుగుతారు ఏడ్చినప్పుడు అంతే ఇస్తున్నాము అంటారు, బట్ ఏడ్చే వరకు వెయిట్ చేయాలా? నో. ఎర్లీ అండ్ మిడ్ హంగర్ క్యూస్, ఫీడింగ్ క్యూస్. సో బేబీ ఆకలేస్తుంది అనేది మనకి ఎలా ఇండికేట్ చేస్తుంది? బేబీ కాన్ స్పీక్, సో బేబీ విల్ స్టార్ట్ రూటింగ్, ఓపెనింగ్ ద మౌత్, టర్నింగ్ టువర్డ్స్ ద మదర్, పుట్టింగ్ ద టంగ్ అవుట్, జస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద మౌత్ మల్టిపుల్ టైమ్స్, ఆర్ లుకింగ్ అలర్ట్ అండ్ ఈగర్లీ సర్చింగ్ ఫర్ ద మదర్. ఇలాంటి చిన్న సైన్స్, మీ బేబీ దగ్గర చిన్న ఒక బట్టలు పెడితే ఆ క్లోత్ని సక్ చేస్తుంది విగరస్గా, తను ఓన్ ఫింగర్స్ని నోట్లో పెట్టుకొని సక్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ స్మాల్ సైన్స్ దట్ ద బేబీ షోయింగ్ దట్ ఐఎమ్ హంగ్రీ, ఐ వాంట్ మిల్క్. సో ఇలా సైన్స్ మనం గుర్తించి కరెక్ట్ టైంలో ఫీడింగ్ స్టార్ట్ చేయగలిగితే ద బేబీ విల్ టేక్ ఈవెన్ మోర్ ఎఫెక్టివ్లీ. మోస్ట్ ఆఫ్ అస్ వీ థింక్ అ హంగ్రీ బేబీ షుడ్ క్రై, ఓన్లీ దెన్ వీ విల్ గివ్ ఫీడింగ్. But hunger, crying is a late sign, last sign of hunger.
బై ద టైమ్ ద బేబీ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ యాంగ్రీ విత్ అస్. సో కొంచెం ఎఫెక్టివిటీ ఆఫ్ ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది. సో ద బేబీ విల్ గెట్ ఆల్రెడీ వుడ్ హ్యావ్ స్వాలోడ్ లాట్ ఆఫ్ ఎయిర్ వైల్ క్రయింగ్. సో సగం పాలే తీసుకుంటుంది అండ్ ద బేబీ విల్ ఫీల్ ఫుల్ వెరీ ఎర్లీ. సో ఆ స్టేజ్ వరకు బేబీకి వెయిట్ చేయించకుండా ఎర్లీ అండ్ మిడ్ హంగర్ క్యూస్లోనే మనం పాలు స్టార్ట్ చేసేస్తే, ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తే బేబీ విల్ ఈజీలీ ఫినిష్ ద ఫీడింగ్ ఎఫెక్టివ్లీ and 8 to 12 feeds in a day. In other words, on demand feeding. Whenever the baby is exhibiting hunger cues, పాలు ఇస్తే that is enough. అయితే ముందుగా ఆఫ్టర్ డెలివరీ 1 hourలో మనం ఇచ్చే ఆ గోల్డెన్ మిల్క్, ఆ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది చాలా బెనిఫిట్స్తో కూడుకుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఓకే, సి సెక్షన్ అయిపోయినా కూడా ఆ పెయిన్స్తో కానీ ఆఫ్టర్ డెలివరీ అయినా కూడా ఆ మదర్ అంతా కష్టపడి ఉంటుంది కాబట్టి ఓకే ఫైన్, ఆ బిడ్డను చూసిన ఆనందంలో అదంతా మర్చిపోయి ఇవ్వటానికి వాళ్ళు రెడీ అయినా కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కదా, అది ఇవ్వడం ద్వారా ఏంటి ప్రయోజనాలు, అందులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అడిగితే ఏం చెప్తారు? అంటే వీళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందా, ఆ తర్వాత ఏం జరుగుతుంది? అవును, సో బేబీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి కూడా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి మీరు తీసుకుంటే మీరు అన్నట్టు డిసీజ్ ప్రివెన్షన్, రోగ నివారణ శక్తి, ఇమ్యూనిటీ టువర్డ్స్ pneumonia, immunity towards diarrheas, that is kadupu intestinal infections, immunity towards ear infections, so fluid in the ear, serous otitis media antamu, any kind of infection breastfeeding ichina babies lo chaala varaku takku untadi, to the extent that some patients vastaru, mother or father might have this HIV virus undi kada, retroviral disease antamu. Aa situation lo kuda there is a small chance that breast milk lo kuda virus spread avvachu avakapovachu ani. But meeru literature and scientific studies chuste even our population of mothers lo kuda tallipal tapichina babies lo the survival rates are better, infection prevention rates are better, because ee chinna chance of virus raavadam to comparison lo the bigger protection that breast milk offers from regular infections, pneumonias, diarrheal disorders, ear infections, that is much more. So our protective effect is much more. So oka regular healthy mother and baby diet lo definitely there is no doubt this is the best immunization strategy, best infection disease prevention strategy. Number 2, babies lo మీరు allergic problems అని ఇప్పుడు మనం చాలా కండిషన్స్ వింటూ ఉంటున్నాము. స్కిన్ అలర్జీస్, atopic dermatitis, eczema, and then we have bronchial asthma, wheezing related conditions kada, and then kadupulo unna some eosinophilic gastritis, allergic conditions in the gut. ఇలాంటి అలర్జీ కండిషన్స్ ఛాన్సెస్ కూడా తల్లిపాలు తాపించిన బేబీస్కి ఫార్ములా ఫెడ్ బేబీస్ కంపారిజన్లో తక్కువ ఉంటుంది. అండ్ ఒక మెటబాలిక్ మిల్యూ, అంటే మనం పెద్దగా అయ్యాక మనకి డయాబెటీస్ వస్తుందా లేదా, ఒబీసిటీ వస్తుందా లేదా, మనం ఓవర్ వెయిట్ ఉంటామా లేదా, హైపర్ టెన్షన్ వస్తుందా, ఇలాంటి కండిషన్స్కి కూడా ఫస్ట్ 6 monthsలో మన మదర్స్ ఇచ్చిన బ్రెస్ట్ మిల్క్ ఇస్ ప్రొటెక్టివ్. సో ఇట్ హ్యాస్ సమ్ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఆల్సో ఫర్ ద బేబీ. అలాగే మదర్స్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే తల్లిపాలు ఎక్స్క్లూజివ్లీ తాపించిన మదర్స్కి అఫ్ కోర్స్ ది వెయిట్ లాస్, రిటర్నింగ్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ నార్మల్ ప్రెగ్నెన్సీ వెయిట్ ఈజ్ మచ్ మోర్ ఈజియర్. పోస్ట్మార్టం బ్లీడింగ్ ఛాన్సెస్ తగ్గుతుంది, బికాజ్ ఆ యూట్రస్ అనేది కంట్రాక్షన్కి ఆక్సిటోసిన్ అని హార్మోన్ ఏది తల్లిపాలకి హెల్ప్ చేస్తుందో సేమ్ హార్మోన్ హెల్ప్స్ ఇన్ పోస్ట్నేటల్ ఇన్వల్యూషన్ ఆఫ్ ద బ్రెస్ట్. సో పీపీహెచ్ బ్లీడింగ్ తగ్గుతుంది. అలాగే మదర్స్కి వచ్చే కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్, ఈ క్యాన్సర్స్ రిస్క్ అనేది కూడా బేబీస్కి ఇంకా చాలా మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్లీ ఇచ్చిన మదర్స్కి ద రిస్క్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ ఇస్ లెస్సర్. సో 1-2 కాదు, సో మెనీ అడ్వాంటేజెస్. అండ్ మీరు అట్ పాపులేషన్ లెవెల్లో చూస్తే పిల్లలలో వచ్చే రోగాలు తగ్గడానికి మనం ఎంతో స్ట్రాటజీస్ చేస్తున్నాము. మనం టైం టు టైం వెళ్ళి వ్యాక్సిన్స్ తీసుకుంటాము. we give them ORS, antibiotics, medications if they fall sick, right? అది కాకుండా వాళ్ళకి ఇచ్చే మనం డయట్, న్యూట్రిషన్, ఆగారం, ఇవన్నీ స్ట్రాటజీస్లో ఒక సింగిల్ బెస్ట్ ఒకటి ఇంటర్వెన్షన్, వన్ స్ట్రాటజీ చెప్పండి విచ్ విల్ మేక్ ద బేబీ మేక్ ద చైల్డ్ హెల్దీ అంటే studies have shown that number 1 strategy is breastfeeding. So it's so important in the list of good practices for making our children healthy. So దీంట్లో డిస్కషనే లేదు, సో మెనీ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు తల్లి పాలు ఇచ్చేటప్పుడు తను ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఏం చెప్పొచ్చు? సో తల్లికి ఐ థింక్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ గెటింగ్ దట్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
ఎస్పెషలీ in still కొంచెం I would say unprimed societies and some unprimed families. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారుతుంది. చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఈవెన్ యాంటీనేటల్ పీరియడ్లో, ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా క్లాసెస్కి, యోగాకి, యాక్రోబాటిక్స్కి అవన్నీ వస్తున్నారు. వచ్చినప్పుడే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు, అంటే పుట్టిన తర్వాత బేబీకి మేము బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి అని వీఆర్ వెరీ కీన్, దానికి ఇప్పటి నుంచే మేము ఏమైనా చేయొచ్చా అంటే చెప్పండి అని కపుల్స్ కమ్ అండ్ ఈవెన్ ఆస్కర్స్ డ్యూరింగ్ ద యాంటీనేటల్ ఫేజ్. సో దిస్ ఈజ్ వన్ స్పెక్ట్రమ్ ఆఫ్ పాపులేషన్ వీసీ. వాళ్ళు అన్ని ఇంటర్నెట్లో చదివి సరే బ్రెస్ట్ మిల్క్కి ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎట్లాగైనా వీ షుడ్ మేక్ దిస్ పాసిబుల్ అని ఉన్న ఒక గ్రూప్ ఉన్నారు. In the same country, we also have families who still don't understand, who are still very confused. So, atlanti families lo first few days lo unna normal challenges, ante baby crying a lot, baby normal ga night mottam lestuta untadi, day time lo ekku padukuntadi. Idi oka normal pattern. Babies ki mana pattern laga kaakunda the night and day pattern is completely at reverse. ఇది అర్థం చేసుకోకుండా వాళ్ళు నైట్ టైంలో బేబీ లేస్తూ ఉండడం అనేది మిల్క్ ఇన్అడిక్వసీ, మిల్క్ సరిపోకనే బేబీ అలా ఉంది అని అనుకొని మదర్స్ని కూడా కొంచెం డిస్కరేజ్ చేసేసి అన్నెసెసరీగా ఫార్ములా ఆర్ బాటిల్ ఫీడింగ్ ఇంట్రడ్యూస్ చేసే కల్చర్ ఒకటి. ఐ వుడ్ సే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఛాలెంజ్. అది కాకుండా ప్రాబ్లమ్స్ కెన్ బి ఎన్గార్జ్మెంట్, మాస్టైటిస్, అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ వచ్చి బేబీ సరిగా ల్యాచ్ ఆన్ చేసేసి బేబీ దాన్ని ఎంటీ చేయలేకపోవడంతో మిల్క్ క్యాన్ గెట్ రీటైన్డ్ ఇన్ ద బ్రెస్ట్. సమ్టైమ్స్ ఇది వెరీ పెయిన్ఫుల్ అండ్ ఇన్ఫ్లేమ్డ్ బ్రెస్ట్ కండిషన్లో రిజల్ట్ అవుతుంది. ద బ్రెస్ట్ క్యాన్ బికమ్ పెయిన్ఫుల్ అండ్ ఈవెన్ టచ్ చేసిన క్లోత్స్ దాంట్లో పడినా కూడా ద మదర్ క్యాన్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ సమ్టైమ్స్ ఇట్ నీడ్స్ హాట్ ఫర్మెంటేషన్, పంపింగ్ అండ్ ఈవెన్ మెడికేషన్స్ ఇఫ్ ఇన్ఫెక్షన్ హ్యాస్ ఆల్రెడీ సెట్ ఇన్. దాంట్లో మనం ఇమీడియట్ స్టేజ్లో ఇంటర్వ్యూన్ చేయలేదంటే మాస్టైటిస్ అని బ్రెస్ట్ ఇన్ఫెక్షన్స్, బ్రెస్ట్ యాప్సెసెస్, బ్రెస్ట్లో సమ్టైమ్స్ పస్ కలెక్షన్ లాంటి కొంచెం సీరియస్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చి అది ఇన్సిషన్ చేసి సర్జికలీ పస్ని డ్రైన్ చేయాల్సిన కండిషన్స్ కూడా వస్తాయి. దిస్ హ్యాపెన్స్ ఇన్ స్మాలర్ పర్సంటేజ్ ఆఫ్ మదర్స్, బట్ మెనీ మోర్ మదర్స్కి నిపిల్ ప్రాబ్లమ్స్, పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్, సోర్ నిపిల్, క్రాక్స్ ఇన్ ద నిపిల్, ఇట్లాంటి కండిషన్స్ ఫేస్ చేస్తారు. బట్ ఇవన్నీ దే ఆర్ ట్రీటబుల్, ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. ప్రాపర్ ల్యాచింగ్, ప్రాపర్ అడిక్వేట్ పొజిషన్, కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ద బేబీ అండ్ బేబీ సరిగా అటాచ్ చేసుకుంటూ, సరిగా ల్యాచ్ చేసుకుంటూ బ్రెస్ట్ ఫీడ్ చేస్తే ఇందులో చాలా వరకు పెయిన్ఫుల్ నిపిల్ కండిషన్స్ని కంప్లీట్లీ ప్రివెంట్ చేయగలుగుతాము, రాకుండా చూసుకోగలుగుతాము. ఇప్పుడు తల్లిపాలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, బిడ్డకి బెనిఫిట్స్ ఉన్నాయి, తల్లికి బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఎన్నేళ్ల వరకు తల్లి పాలు ఇవ్వాలంటారు? ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో సరే మనం ఇప్పుడు చాలా చిన్న ఫ్యామిలీస్ అయినా కూడా ఈ ప్రెగ్నెన్సీస్ లేదంటే డెలివరీ టైంలో పెద్దవాళ్ళు అనేది పక్కన ఉండటం జరుగుతుంది. వాళ్ళ అడ్వైస్ మనం చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. సో వాళ్ళు చెప్తారు ఇన్నేళ్ళు ఇచ్చాము, అన్నేళ్ళు ఇచ్చాము, మీరేంటి అసలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కూడా. సో అసలు బిడ్డకి ఎన్నేళ్ళు వచ్చేదాకా తల్లి పాలు ఇవ్వాలి, అవి ఎన్నేళ్ళ వరకు ఇస్తే కరెక్ట్ అంటారు? సో ఇది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వర్సెస్ కంటిన్యూడ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము, రెండు కాన్సెప్ట్స్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలు మాత్రమే ఎంతసేపు ఇవ్వాలి, ఎన్ని నెలల వరకు ఇవ్వాలి అన్నది. ఈ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫేజ్ అప్పుడు బేబీకి వాటర్ కూడా, జస్ట్ డ్రింకింగ్ రెగ్యులర్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ విటమిన్ డ్రాప్స్, ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ ఎనీ మెడిసిన్ ఫర్ ద బేబీ, ఆ మెడిసిన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్, నాట్ ఈవెన్ వాటర్. ఇది బేబీ పుట్టినప్పటి నుంచి 6 months, అంటే 6 completed months వరకు, 180 days వరకు ఇట్ ఈస్ రికమెండెడ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ 6 months పూర్తి అయిన తర్వాత తల్లిపాలు స్టాప్ చేయాలి అని మనం చెప్పలేదు. సాలిడ్ ఫీడింగ్ అండ్ ఇది కాంప్లిమెంటరీ ఫీడింగ్ని ఇంట్రడ్యూస్ చేయాలి, బట్ తల్లిపాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలా తల్లిపాలు ప్లస్ బ్రెస్ట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఎంతసేపు వరకు కంటిన్యూ చేయాలంటే 2 సంవత్సరం వరకు, 2nd birthday వరకు కాంప్లిమెంటరీ ఫీడింగ్ సైడ్ బై సైడ్లో, బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో వీ షుడ్ బి కంటిన్యూ. దిస్ ఈస్ ది ఐడియల్ రికమెండేషన్. సో ఈ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్. అప్పుడు పాలు కాకుండా బేబీకి వాటర్, కౌ మిల్క్, హనీ, షుగర్ ఇట్లాంటిది ఏమి ఇవ్వద్దు. ఈ 6 months పూర్తి అయ్యాక బేబీకి ఏజ్ అప్రోప్రియేట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేసి సైడ్ బై సైడ్ ఒక 4-5 times ఇన్ ద డే ప్లేస్లో 2 times ఇన్ ద డే అని బ్రెస్ట్ ఫీడింగ్ నంబర్ తగ్గచ్చు, బట్ స్టాప్ చేయకూడదు. నైట్ ఫీడింగ్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో ఇది 2 years వరకు కంటిన్యూ చేయాలి. దిస్ ఇస్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్. బట్ దీంట్లో చాలా వేరియేషన్స్, సో మెనీ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి.
బట్ స్టిల్ దిస్ ఇస్ వాట్ ఈస్ ఐడియల్, దిస్ ఇస్ పాసిబుల్. చాలా మంది వర్కింగ్ మదర్స్ కూడా దే మేక్ ఇట్ పాసిబుల్ బై పుట్టింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ డిజైడెడ్ ఇన్ అవర్ మైండ్ మన బేబీకి మనం బెస్ట్ ఇవ్వాలంటే దిస్ ఇస్ వాట్ ఈస్ ద బెస్ట్. ఓకే, వాటర్ విషయం మీరు ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి అది కూడా మాట్లాడదాం. అంటే ఎప్పటి నుంచి వాళ్ళకి వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి, ఎంత క్వాంటిటీలో స్టార్ట్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేయాలి, అసలు వాళ్ళకి ఎంత క్వాంటిటీ అవసరం? ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ 6 months కంప్లీషన్ తర్వాతనే స్టార్ట్ చేయాలి. సో తల్లిపాలు తాపించే వరకు బేబీస్కి స్పెషల్గా విడిగా వాటర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల్లిపాల్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ వాటర్. సో బేబీకి థర్స్ట్ సెన్సేషన్ ఉంటుందా, తల్లిపాలతో అది సరిపోతుందా అని డౌట్ వస్తూ ఉంటాయి చాలా ఫ్యామిలీస్కి. ఎస్, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ బోత్ హంగర్ యాజ్ వెల్ as ఫర్ థర్స్ట్, బికాస్ 90% బ్రెస్ట్ మిల్క్ ఇస్ వాటర్. సో అప్పటి వరకు వాటర్ అవసరం లేదు. ఎప్పుడు మనం బేబీస్కి కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం కదా 6 months కంప్లీషన్ అయిన తర్వాత, అప్పటి నుంచే వాటర్ అవసరం పడుతుంది. అప్పుడు కూడా 6 months to 1 year ఆల్సో స్టిల్ బ్రెస్ట్ మిల్క్ విల్ బీ ద ప్రిడామినెంట్ లిక్విడ్ డైట్ వీఆర్ గివింగ్ టు ద బేబీ. అంటే మెజారిటీ ఆఫ్ ద వాటర్ ఇంటేక్ బ్రెస్ట్ మిల్క్తోనే వెళ్తుంది. సో ఓవర్ అండ్ అబౌవ్ దట్ బేబీకి అప్పుడప్పుడు మనం రైస్ స్టార్ట్ చేస్తున్నాము, కొంచెం ఉగ్గు పెడుతున్నాము, వెజిటబుల్స్ ఇస్తున్నాము. జస్ట్ కొంచెం ఫర్ ద బేబీ సాటిస్ఫాక్షన్ వీ విల్ బీ గివింగ్ సిప్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, క్లీన్ వాటర్. బట్ మరి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక రెగ్యులర్ 3 kilo బర్త్ వెయిట్, అంటే పుట్టినప్పుడు 3 kilo వెయిట్ ఉన్న బేబీకి ఫస్ట్ 6 monthsలో స్టార్టింగ్ పర్ డే యావరేజ్గా మనం మెజర్ చేసి చూస్తే 400-500 ml మిల్క్ ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసేసి స్లోగా అది ఇట్ మైట్ రీచ్ అప్ టు 900 ml ఆర్ ఈవెన్ 1 liter మిల్క్ బై ద టైమ్ ద బేబీ రీచెస్ 6 months. తర్వాత నుంచి మనం సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా మిల్క్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతూ వస్తాయి. బట్ స్టిల్ 1 year కంప్లీషన్ వరకు బేబీకి మిల్క్ విల్ స్టిల్ ప్రొవైడ్ ఇనఫ్ వాటర్ ఆల్సో. ఓకే, సో సిప్స్ ఆఫ్ వాటర్ ఇస్తే సరిపోతుంది ఫస్ట్ 1 year వరకు. 1 year తర్వాత వాటర్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ, బికాస్ బేబీ ఇంకా మోర్ అండ్ మోర్ వెరైటీ ఆఫ్ సాలిడ్ ఫుడ్, అంటే మనం తిన్న 100% వెరైటీ బేబీ కూడా తీసుకోవచ్చు, ఆ ఇన్ఫెంట్ 1 year old చైల్డ్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది స్టాండర్డ్గా పర్ డే ఓవరాల్ లిక్విడ్ ఇంటేక్ అనేది అరౌండ్ 800 ml 1 liter వరకు బేబీ కన్స్యూమ్ చేయాల్సి వస్తుంది. సో దెన్ బేస్డ్ ఆన్ ద వెయిట్, యూజువలీ ఒక 10 kilo వెయిట్ ఉన్న బేబీకి అరౌండ్ 1 liter అవసరం పడుతుంది. దెన్ డిపెండింగ్ అపాన్ ద బేబీస్ వెయిట్, ఎవ్రీ kilogram ఇంక్రిమెంట్కి ది వాటర్ ఇంటేక్ ఆల్సో ఇంక్రీసెస్ ప్రపోర్షనెట్లీ. వర్స్ట్ కేసులో తల్లికి ఒకవేళ పాలు రాకపోతే, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పాజిటివ్ మైండ్తో ఆలోచించినా కూడా రాకపోతే, అప్పుడు ఆ తల్లికి ఏమైనా మెడిసిన్ ఏమైనా ఇస్తారా, లేదంటే పాలు రావడానికి సంబంధించి ఏమైనా ఆహారంలో మార్పులు చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తారా? కరెక్ట్, మీరు అడిగినట్టు 90% ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇస్ నాట్ ఫార్మకలాజికల్, అంటే ఇట్స్ నాట్ మెడిసిన్ రిలేటెడ్, ఇట్స్ ఓన్లీ ద psychology, behavioral related. So good latch, good positioning, frequent feeding, complete emptying of breast, stress, pain, doubt, confidence, lack of confidence, ivanni avoid cheyadamtone 90% of the time breast milk problems, challenges will be overcome. But 10% of the time medicines ki koncham role epudaina untadi. Ilanti medicines ni galactogogues antamu, ante medicines that promote milk synthesis. సో హర్బల్ మెడిసిన్స్లో మీరు చూస్తే కొన్ని మెడిసిన్స్ ఫెనుగ్రీక్, శతావరి, ఇట్లా కొంచెం మెడికేటెడ్, ఎయిదర్ వీఆర్ గెటింగ్ దీస్ యాజ్ పౌడర్స్ ఆర్ యాజ్ మెడిసిన్స్, క్యాప్స్యూల్స్ అలా ఉన్నాయి. మేథీ సీడ్స్, మెంతులు అంటాం కదా, సో ఫెనుగ్రీక్ ఇస్ దాట్. దెన్ శతావరి అని పౌడర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పాల్లో కలిపి ఆర్ ప్లెయిన్ వాటర్లో కలిపి తాగడానికి ఉన్న ఫామ్లో పౌడర్స్ లాగా అవైలబుల్ ఉన్నాయి. Or they are available as medicines or capsules which mothers can just swallow if they don't like the taste of it otherwise. Allopathic medications లో చూస్తే డోంపెరిడోన్, మెటోక్లోప్రమైడ్ అట్లాంటి మెడికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన బాడీలో ఉన్న ప్రొలాక్టిన్ హార్మోన్కి ఉన్న ఇన్హిబిటర్స్ని ఇన్హిబిట్ చేసే మెడికేషన్స్ అనమాట. సో ప్రొలాక్టిన్ లెవెల్స్ని కొంచెం ఆప్టిమైజ్ చేస్తుంది. సో దీనితో పాటు కూడా ఒక 20-25% మిల్క్ ప్రొడక్షన్ డస్ గో అప్. బట్ ఇది కాకుండా డయట్ పరంగా మనం చూస్తే అగైన్ దెర్ ఆర్ కాస్ట్లీ మిస్టేక్స్, బిగ్ మిస్టేక్స్ దట్ వీ షుడ్ అవాయిడ్. సో చాలా ప్రెగ్నెంట్ పోస్ట్ డెలివరీ మదర్స్కి సో మెనీ డయట్ రెస్ట్రిక్షన్స్ విల్ బీ గివెన్. ఇది తినొద్దు, అది తీసుకోవద్దు, వాటర్ తాగొద్దు, పాలు తీసుకోవద్దు, సో మెనీ థింగ్స్ ఆర్ టోల్డ్ టు దెమ్. బట్ ఐడియల్గా మీరు చూస్తే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఏమైనా అవాయిడ్ చేయాలా, ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయాలా అని మీరు అడిగితే, with the exception of very spicy food, caffeinated drinks
and alcohol. There is nothing else they need to avoid. Alcohol, of course, for obvious reasons. Caffeine can sometimes stimulate, ante make the baby very excited. Baby ki sleeplessness, restlessness undachu kabatti too much of caffeine, not more than maybe 1 cup of coffee or tea per day is allowed during the breastfeeding phase. Other than that, వాళ్ళు మిగతా అన్ని నార్మల్ ఫుడ్, ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్న ఫుడ్, వాళ్ళు అంతకుముందు వాళ్ళు లైఫ్ టైంలో తీసుకున్న రెగ్యులర్ ఆహారం అన్నీ తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. బ్రెస్ట్ ఫీడింగ్కి హెల్ప్ చేసే ఫుడ్స్ ఏంటి అని మనం అడిగితే హై ప్రోటీన్ డయట్, high carbohydrate diet, and some specific foods like green leafy vegetables, garlic, fenugreek, high protein content unna nuts, dal, so for example groundnuts, palli, almonds, dried fruits, cashews. So itlanti konni foods తీసుకోవడంతో they feel like their energy levels also would be better. అలాగే calcium containing food తీసుకోవచ్చు. మరి టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది పెంచుకోవాలి. కార్బోహైడ్రేట్ ఎక్కడ ఉంటుంది? సీరియల్స్, గీ, బటర్ ఇట్లాంటి ఫుడ్స్లో ఉంటాయి. పర్టికులర్లీ గీ ఈజ్ వెరీ హెల్దీ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఓవరాల్ న్యూట్రిషన్ యాజ్ వెల్. బట్ టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఆల్సో కెన్ లీడ్ టు సమ్టైమ్స్ ఎక్సెసివ్ వెయిట్ అక్యూములేషన్ ఆల్సో. సో ఒక బ్యాలెన్స్డ్ డయట్ కన్స్యూమ్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ రైస్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ప్రోటీన్, దాల్, నట్స్, లాట్ ఆఫ్ వాటర్, lots and lots of water. అంటే టు గివ్ అ నంబర్, 1 డేలో 24 అవర్స్లో 4 to 5 liters వాటర్ తీసుకుంటే కమ్సే కమ్, దిస్ ఇస్ మినిమమ్, చాలా మంచిది. సో దే మే సమ్టైమ్స్ బీ సో బిజీ. మీరు చూస్తే మదర్స్కి అసలు నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు. వాళ్ళు హెల్త్ చూసుకోవడానికి, ఈవెన్ టు లుక్ అట్ దెమ్సెల్స్ దే విల్ నాట్ గెట్ టైమ్. సో ఎవరైనా ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి, రిమైండ్ చేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్ టు ఫిల్ బాటిల్స్, 1 liter కెపాసిటీ ఉన్న బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసేసి ఈ 1 day 24 అవర్స్లో ఈ 4-5 బాటిల్స్ని ఫినిష్ చేయాలి అని ఎవరైనా ఒకరు పక్కనే పెట్టేసి వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉంటే ఇట్ రియలీ హెల్ప్స్. అలాగే అప్పుడప్పుడు వాళ్ళకి బ్రేక్ టైం ఉన్నప్పుడు అంతా కొంచెం ప్రోటీన్ రిచ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్. ఇట్ కుడ్ బి జస్ట్ అ రోస్టెడ్ గ్రౌండ్ నట్ ఆర్ ఇట్ మైట్ బి రాజ్మా, సమ్ చోలే, అలాంటిది హై ప్రోటీన్ డయట్ ఇవ్వండి. If they are regularly non-vegetarian consuming person ante egg white, egg yellow, fish, chicken, all this can be given. Because చాలా మంది మదర్స్ అడుగుతారు, మా ఇంట్లో ఇవన్నీ ఇవ్వము అని మాకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేశారు, ఇదని కరెక్టా డాక్టర్ అంటారు. దెన్ సమ్టైమ్స్ వీ నీడ్ టు కాల్ ద హోల్ ఫ్యామిలీ అండ్ టెల్ దెమ్, అమ్మ అలా చేయకండి, ప్లీజ్ గివ్ యువర్ డాటర్ ఆర్ యువర్ డాటర్ ఇన్ లా వాట్ ఎవర్ షీ వాంట్స్ టు ఈట్ అని మనం చెప్పాలి. అఫ్ కోర్స్ గుడ్ థింగ్స్ టు అవాయిడ్ ఆర్ ఆల్కహాల్, టూ మచ్ ఆఫ్ కెఫీన్ అండ్ వెరీ హై లోడ్ ఆఫ్ షుగర్ కూడా అవాయిడ్ చేసుకోవడం మంచిది, అండ్ వెరీ హై స్పైసీ ఫుడ్. అంటే బ్రెస్ట్ ఫీడ్ జరుగుతున్నప్పుడు తల్లి తీసుకునే ఫుడ్ తో పాటుగా వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అసలు? అట్లీస్ట్ 5 liters ఆఫ్ వాటర్. సో 5 liters అంటే ఆల్మోస్ట్ మనం రెగ్యులర్ డేలో మోస్ట్ ఆఫ్ అస్ మైట్ బి కన్స్యూమింగ్ 2 to 3 liters. దానికైనా మినిమం 2 liters per day అడిషనల్ వాటర్ అనేది తీసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హైడ్రేటింగ్ హర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్. ఇప్పుడు అంటే బిడ్డకి సాలిడ్ ఫుడ్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో సాలిడ్ ఫుడ్ కన్నా ముందుగా మనం ఇంకా కొన్ని వర్స్ట్ కేసెస్లో పాలు ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు, మెడిసిన్ వల్ల కూడా రాలేదు అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు బిడ్డకి ఇచ్చే ఆ బాటిల్ ఫీడ్ వాళ్ళు ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి? ఇప్పుడు సంవత్సరం లోపు కొంతమంది కౌ మిల్క్ బెస్ట్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, అది ఎంతవరకు? సో మీరు అఫ్ కోర్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ట్రైడ్ ఫర్ ఆప్టిమైజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రై చేసాము, నథింగ్ వర్క్డ్. ఇట్ స్టిల్ హ్యాపెన్స్. వీ షుడ్ నాట్ బ్లేమ్ ద మదర్, బికాస్ దెర్ ఈస్ అ పర్సంటేజ్ ఆఫ్ మదర్స్ వేర్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టారు, ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ చేసినా కూడా ద బ్రెస్ట్ మిల్క్ వాజ్ నాట్ అడిక్వేట్ ఫర్ ద బేబీ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తల్లిపాల్ కౌస్ మిల్క్, బఫెలో మిల్క్ మాత్రం తాపించొద్దు. ఇట్ షుడ్ బి అ స్ట్రిక్ట్ నో అట్లీస్ట్ అంటిల్ 6 months వరకు cow milk, buffalo milk, there is absolutely no role. It is harmful to introduce ante aavu paalaina, buffalo milk aina, goat milk aina, whatever packet milk aina, ivanni 6 months mundu asalu touch cheyoddu. Preferably first birthday 1 year varaku kuda cows milk ivvaddu. మరి అప్పుడు ఏమి ఇవ్వచ్చు అని మీరు అడిగితే, మేము హాస్పిటల్ బేస్డ్ సెట్టింగ్స్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ అండి. సో పాస్చరైజ్డ్ హ్యూమన్ మిల్క్, డోనర్ మిల్క్ బ్యాంకింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇది మేము ఎవరికి ఇస్తామంటే 1.5 kg కైనా తక్కువ వెయిట్ ఉన్న ప్రీమెచ్యూర్ బేబీస్కి, లో బర్త్ వెయిట్ బేబీస్కి
వీ డూ హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్. అంటే ఎలా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి, అవసరం కాకుండా ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉన్న మదర్స్ మిల్క్ డొనేట్ చేయడానికి వాలంటరీగా వాళ్ళే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్తో ముందుకు వచ్చిన మదర్స్ మిల్క్ని పూల్ చేసేసి దాన్ని పాస్చరైజ్ చేసి, పాస్చరైజేషన్లో వైరసెస్, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఇవన్నీ దే ఆర్ రిమూవ్డ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద మిల్క్. దెన్ వీ డూ అ టెస్టింగ్, క్వాలిటీ టెస్టింగ్, కల్చర్స్ పంపించి కల్చర్స్లో నెగటివ్ స్టెరైల్ అని రిపోర్ట్ వచ్చే మిల్క్ని మాత్రం రెఫ్రిజిరేట్ చేస్తాం, ఫ్రీజర్లో పెడతాము. ఫ్రీజర్లో పెట్టే మిల్క్ 6 months వరకు బాగుంటుంది. అలా మిల్క్ ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో దాన్ని మళ్ళీ రీహీట్ చేసేసి, థాయింగ్ ప్రాసెస్ ద్వారా రీహీట్ చేసేసి అవసరం ఉన్న నెసెసిటీ ఉన్న బేబీస్కి తీస్తాము. బట్ దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ఇన్ హాస్పిటలైజ్డ్ సెట్టింగ్. ఇది కమర్షియల్ అరీనాలో రావట్లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్సో అడ్వైజబుల్ టు గెట్ ఇన్ టు సెల్లింగ్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ బికాస్ ఇట్స్ సచ్ ఎ నోబుల్ ప్రోడక్ట్. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయొచ్చు అంటే దెర్ ఆర్ ఏజ్ అప్రోప్రియేట్ ఇన్ఫెంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ అని ఉన్నాయి. ఇది మనకి ఫార్మసీ అని కాకుండా ఈవెన్ జనరల్ స్టోర్స్లో, రెగ్యులర్ రీటైల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. Stage 1 ఇన్ఫెంట్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, Stage 2 ఇన్ఫెంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. అందులో ప్యాకెట్లో మీరు 0 to 6 months అని చూస్తే ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద ఫస్ట్ 6 months. సమ్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ విల్ హ్యావ్ 6 to 12 months. Various brands, various companies are there. I don't want to name any of the products. I'm sure you all have read these names, but read the label. Label check చేసుకుంటూ చూడండి, ఇది ఇన్ఫెంట్ మిల్క్ సబ్స్టిట్యూటా, ఇందులో what is the type of carbohydrate, what is the type of protein అని చూడండి. So a good milk substitute is something that has lactose as the source of sugar and whey protein as the source of protein. ఇవి రెండు అట్లీస్ట్ ప్రిడామినెంట్గా వే ప్రోటీన్ అనేది మదర్ మిల్క్లో ఉన్న ప్రోటీన్. రెగ్యులర్గా మిల్క్ ప్రోడక్ట్స్లో ఉన్న ప్రోటీన్ కెసిన్ అంటాము. సో కెసిన్ తక్కువ ఉండి వే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ప్రోటీన్ ఇస్ గుడ్ ప్రోటీన్. అలాగే సుక్రోజ్ లాంటి వెరీ స్వీట్ షుగర్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ షుగర్స్ తక్కువ ఉండి మదర్ మిల్క్లో ఉన్న లాక్టోస్ షుగర్ ఎక్కువ ఉన్న మిల్క్ కంటైనర్స్ని మీరు ప్రిఫర్ చేసేస్తే మంచిది. ఈ మధ్యలో వీఆర్ ఆల్సో సీయింగ్ మిల్క్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ DHA, డెకోసోహెక్సనాయిక్ యాసిడ్ అని. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్యాట్. ఇది బేబీ బ్రెయిన్ గ్రోత్కి, మైలినేషన్కి ప్రొటెక్ట్ చేసే ఒక సబ్స్టెన్స్ అనమాట. ఇట్స్ అ ఫ్యాట్. అది బ్రెస్ట్ మిల్క్లో చాలా అడిక్వేట్గా ఉంటుంది. ఈ మధ్యలో దీన్ని కూడా ఇన్ఫెంట్ సబ్స్టిట్యూట్స్లో యాడ్ చేసి ఇస్తున్నారు. అలాగే వేరియస్ అదర్ పర్ముటేషన్స్, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, ఇట్లాంటిది చాలా రకాలు గుడ్ హెల్త్ ప్రమోటింగ్ యాడిటివ్స్ని ఈ మధ్యలో యాడ్ చేసేస్తున్నారు. ఓకే, అయితే ఈ బాటిల్ ఫీడ్ ఇచ్చే క్రమంలో బాటిల్స్ స్టెరిలైజ్ చేయడం, ఆ నిప్పుల్స్ అన్ని కూడా వాటిని నీట్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే వాటి వల్ల వాళ్ళకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. వెరీ ట్రూ. ఎలా వాటిని స్టెరిలైజ్ చేయాలి ఏంటి అసలు? సో ఐడియలీ మీరు బేబీకి ఇచ్చే మిల్క్ యుటెన్సిల్స్ని అన్ని అఫ్ కోర్స్ ఆఫ్టర్ 1 use సోప్ అండ్ వాటర్తో మనం ఎప్పుడు ఎనీ యుటెన్సిల్ను క్లీన్ చేసినట్టు క్లీన్ చేసేసుకోవాలి. సో సోప్ అండ్ హాట్ వాటర్లో క్లీన్ చేసేసుకుంటూ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ అ డ్రై కంటైనర్. అండ్ ఒకేసారి ఈ స్పూన్స్, బాటిల్స్ అండ్ దానికి ఉన్న పాసిఫైయర్స్ ఆర్ సమ్టైమ్స్ స్పూన్స్ విత్ బాటిల్స్ కూడా ఈ మధ్యలో వస్తున్నాయి. మేము కూడా చాలా వరకు నిప్పులు అవాయిడ్ చేయండి, బాటిల్తో ఇవ్వాల్సి వస్తే కూడా ఈ స్పూన్స్తో ఇవ్వండి అని స్పూన్ బాటిల్స్ వస్తున్నాయి. దాన్ని కూడా క్లీన్ చేయడానికి వాట్ వీ షుడ్ డూ ఇస్ వీ షుడ్ పుట్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఇన్ సోప్ అండ్ వాటర్. ఫస్ట్ స్టోర్ ఇట్ ఇన్ అ బిగ్ డ్రై కంటైనర్ అండ్ దెన్ ఒకేసారి దాన్ని అంతా బాయిలింగ్ వాటర్లో అట్లీస్ట్ 10 minutesకి స్టెరిలైజ్ చేసుకోవాలి. సో బాయిలింగ్ అంటే రోలింగ్ బాయిల్, బబుల్స్ వచ్చినట్టు కంప్లీట్లీ బాయిలింగ్ టెంపరేచర్లో. సో దట్ విల్ బి అరౌండ్ 100 degrees Celsius. సో ఆ టెంపరేచర్ వచ్చి ఒక 5 to 10 minutes ఆ టెంపరేచర్లోనే ఉండిపోయినట్టు ఇవన్నీ కంటైనర్స్ను దాంట్లో పెట్టేసి దెన్ వన్స్ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఇస్ ఓవర్, ఆ టాంగ్స్ దానికి తీయడానికి ఉన్న లైక్ టాంగ్స్ అంటాం కదా, దాన్ని కూడా అదే సేమ్ స్టెరిలైజర్లో పెట్టేసి దాంతోపాటే దీన్ని మనం క్లీన్ హ్యాండ్స్తో తీసేసి మళ్ళీ ఒక క్లీన్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అలో ఇట్ టు డ్రై. దెన్ ఎప్పుడెప్పుడు కావాలో మనం బేబీకి దాన్ని వాడుకోవచ్చు. ఈ బాటిల్ ఫీడ్ ఇస్తూ కూడా కొంచెం సాలిడ్ వైపు వెళ్ళాలన్న ఆలోచన వచ్చి అది సరిపోవట్లేదు అని చెప్పేసి సెర్లాక్ వెళ్ళాలి, అది పెట్టాలని చెప్పేసి 4th month నుంచి స్టార్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది అలా చేయవచ్చా? ఐడియల్ టైమ్ టు స్టార్ట్ సాలిడ్స్ ఇస్ 6 complete months. మనం ముందు డిస్కస్ చేసినట్టు ఇది చాలా రీజన్స్కి ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి కావాల్సిన ఓరల్ ఫీడింగ్ స్కిల్స్ కూడా 6 complete months తర్వాతనే వస్తాయి. నెంబర్ 2, బేబీ కంప్లీట్లీ తల్లిపాలు ఉందనుకోండి, తల్లిపాలు మనం ఎంతసేపు కంటిన్యూ చేస్తున్నామో
there is a time and benefit, time effect benefit also. Ante longer the duration of breastfeeding, greater will be the benefit. Manam mundu discuss chesina reduction in pneumonia, reduction in diarrhea, reduction in middle ear infection, even further childhood obesity, cancers, leukemia, allergy, asthma, ivanni reductions kuda longer the duration of breastfeeding better the protection. So 2 months lo tallipal stop chesesi edo okati start cheseste ee protective effect anni taggipotayi. అది డిప్రైవ్ చేయకండి మీ చైల్డ్కి. అండ్ బేబీస్కి ఇన్హెరెంట్లీ బిహేవియరల్ ఫీడింగ్ క్యూస్ చూస్తే 3-4 months తర్వాత వాళ్ళు తల్లిపాలు తాగడమే ఒక 4-5 minutesలో అంతకుముందు 20-30 minutesలో తాగిన అంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తాగగలుగుతారు. దే బికమ్ మోర్ ఎఫిషియంట్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ దే ఆల్సో బికమ్ మోర్ ప్లేఫుల్ అండ్ డిస్ట్రాక్టెడ్. దాన్ని బేబీ తక్కువగా తీసుకుంటుంది, బేబీ సరిగా మిల్క్ తాగలేదు అని అనుకోవద్దు. దట్ ఈస్ నార్మల్ అట్ దట్ ఏజ్. ఒక 4-month ఇన్ఫెంట్ అయితే మంచిగా బేబీకి హెడ్ కంట్రోల్ వస్తుంది, తల్లిపాలు తాగుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. బేబీ విల్ కీప్ లుకింగ్ అరౌండ్, బేబీ విల్ స్టార్ట్ స్మైలింగ్, ప్లేయింగ్ విత్ ద మదర్. సో బేబీ విల్ ఫినిష్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ 5 minutes బికాస్ ఆఫ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫీడింగ్. దాన్ని సరిగా పాలు తాగలేదు అని బేబీని డౌట్ చేయకండి. బేబీ వెయిట్ గెయిన్ కూడా కంపేర్ చేస్తారు. ఫస్ట్ 3 monthsలో బేబీ గెయిన్స్ 30 grams per day, అరౌండ్ 900 grams per month. నెక్స్ట్ 3 monthsలో బేబీ విల్ గెయిన్ అరౌండ్ 15 grams per day. సో అది ఎంత 450 grams per month. దాన్ని కంపేర్ చేసి అంతకుముందు మా బేబీ 1 kg పెరిగింది, ఇప్పుడు కొంచెమే పెరుగుతుంది, సరిగా పాలు తాగట్లేదు, మేము బిస్కెట్స్ పెడతాము అని డౌట్ చేయకండి. 4th, 5th, 6th monthకి ఇంత వెయిట్ గెయిన్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. సో కీప్ సాలిడ్ ఫీడింగ్ అట్ దట్ కరెక్ట్ ఏజ్. మనము బేబీ ఈజ్ వెరీ స్మార్ట్ అని 12th standard సిలబస్ని 6th standardలో చెప్పలేం కదా, దానికి అని ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో అది స్టార్ట్ చేసేస్తేనే బేబీ విల్ ఆల్సో యాక్సెప్ట్ ఇట్ వెల్. వెయిట్ గురించి కూడా మనం మాట్లాడదాం. బిఫోర్ దాట్ సాలిడ్ ఫుడ్ 6 monthsలో స్టార్ట్ చేయాలని చెప్పేసి అన్నారు. ఆ స్టార్ట్ చేసే సాలిడ్ ఫుడ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎలాంటివి ఇవ్వాలి అసలు? సో అగైన్ సాలిడ్ ఫుడ్లో there is a proportion, there is a balance. సో యూజువలీ సాలిడ్ ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? 6 months అయ్యాక. ఏమేమి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి? సింపుల్ ఆన్సర్ ఇస్ హోమ్ మేడ్ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. అంటే మనకి 2 generations ముందు మన గ్రాండ్ మదర్స్కి, గ్రాండ్ ఫాదర్స్కి ఏమేమి అవైలబుల్ ఉన్నాయో దాన్నే బేబీకి రెడీ చేసి ఇవ్వడం బెటర్. అవాయిడ్ రెడీలీ అవైలబుల్ ఫుడ్, అవాయిడ్ కమర్షియలీ అవైలబుల్ సాలిడ్ ఫుడ్ యాజ్ మచ్ as possible. ఇట్ ఈస్ ఈజియర్ టు మేక్, ఇట్స్ అ షార్ట్ కట్, బట్ ఇన్ ద లాంగ్ రన్ బేబీకి అది మంచిగా ఉండదు. సో ఇందులో మనం చూస్తే 3 parts ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ 2 parts ఆఫ్ ప్రోటీన్. అంటే 3 parts సీరియల్, 2 parts ఆఫ్ పల్సెస్. సీరియల్స్ అంటే రైస్, రాగి, వీట్, ఓట్స్ ఇలాంటిది. పల్సెస్ అంటే ఏంటి? పప్పులు. సో యూజువల్గా 3 portion అన్నం, 2 portion పప్పులు. పప్పులలో చెన్నాపప్పు అండ్ మూంగ్ దాల్, పెసరపప్పు. యూజువలీ ఇవి అన్నీ తీసుకొని ఎలా మనం తయారు చేస్తామంటే కొంచెం ఈ సీరియల్ దాల్స్ని వాటర్లో సోక్ చేసి తర్వాత ఓవర్ నైట్ దాన్ని డ్రై చేసేసి దెన్ రోస్ట్ చేస్తారు మంచిగా ఒక తవాలో. రోస్ట్ చేసి జస్ట్ టు రిమూవ్ ఎనీ కంటామినేషన్ మంచిగా పొడి చేసుకోండి, మిక్సీలో పొడి చేసేసుకుంటూ దెన్ వీ కెన్ ఎయిదర్ స్టోర్ ఇట్ ఆర్ ఎవ్రీ టైం మనం తయారు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, లేదంటే ఒక 4-5 daysకి ఒకేసారి కలిపి ఇది రెడీ చేసుకోవచ్చు. చేసేసుకుంటూ ప్రతిసారి బేబీకి ఫుడ్ ఇచ్చినప్పుడు 3 tablespoons క్వాంటిటీ ఆఫ్ దిస్ తీసుకుంటూ మంచిగా వాటర్లో బాయిల్ చేసేస్తే అది మంచిగా ఒక సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీలో పేస్ట్ లాగా తయారవుతుంది. ఇది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఒక స్పూన్తో మీరు ఇలా తీసేస్తే ఈజీగా స్పూన్లో రావాలి. అంటే మరీ లిక్విడ్ లాగా లేకుండే, మరీ థిక్ పేస్ట్ లాగా లేకుండే, ఇంటర్మీడియట్ కన్సిస్టెన్సీలో ఒక మంచి డవీ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం గీ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఫర్ ఫ్లేవర్ యాడ్ చేసి ఇవ్వచ్చు. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఇనీషియలీ మార్నింగ్ ఒక పోర్షన్ అరౌండ్ 3-4 tablespoons, మధ్యాహ్నం 1 to 2 o'clock ఒక పోర్షన్, 2 times first for 2 weeks and then we can increase it to 3 times, మార్నింగ్, మధ్యాహ్నం అండ్ సాయంత్రం. సాయంత్రం ప్రిఫరబ్లీ బేబీ రాత్రి పడుకోవడానికి ఒక 2-3 గంటల ముందే ఈవినింగ్ మీల్ని ఫినిష్ చేయడం మంచిది. Important things to avoid in the complementary feeding are sugar and salt. Particularly sugar is because it's very habit forming, taste forming. Sugar place lo కొంతమందిలో జాగరీ అవాయిడ్ చేస్తారు. దెర్ ఆర్ సమ్ డాక్టర్స్ హూ ఫీల్ జాగరీ ఆల్సో ఈజ్ అ సోర్స్ ఆఫ్ షుగర్. వై యాడ్ ఈవెన్ జాగరీ? అండ్ సాల్ట్, అగైన్ సాల్ట్ అయితే
సో ఎప్పుడైనా ఒకసారి చిన్న క్వాంటిటీలో ట్రేసెస్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసినా ప్రాబ్లీ ఇట్స్ ఓకే, బట్ రెగ్యులర్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అయితే బేబీకి అవసరమే లేదు, అండ్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇలా కూడా ఆలోచిస్తారు తల్లులు, ఎందుకంటే పెడుతున్న సాలిడ్ ఫుడ్ ని రిజెక్ట్ చేస్తోంది బేబీ అని అంటే టేస్ట్ దొరకట్లేదేమో పాపం, సాల్ట్ యాడ్ అందుకోసం అని లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి పెడితే ఎంజాయ్ చేస్తారు ఆ ఫుడ్ అని చెప్పి ఇలా కూడా ఆలోచిస్తారు. ట్రూ ట్రూ. సో ఆ సాల్ట్ అండ్ షుగర్ అనేది ఏ మంత్ వరకు అవాయిడ్ చేయాలి? 1 year వరకు, 12 months వరకు, ఫస్ట్ బర్త్డే వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఆఫ్టర్ 1 year దే కెన్ ఈట్ ఎవ్రీథింగ్ దట్ వీ ఈట్. సో ఈ మధ్య కాలంలోనే ఈ సాలిడ్స్తోనే మనం కొంచెం వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ యూజువల్గా మనం బాయిల్ చేసేసి యాడ్ చేస్తాం కదా. సో initially carrot, potato, it's easy to mix. Then beetroot, sweet potato, again good for ఇలాంటి రూట్ వెజిటబుల్స్ను ఈజీలీ మ్యాష్ చేసి ఆ పేస్ట్లోనే యాడ్ చేయొచ్చు. కొద్దిగా ఫ్రూట్స్ స్టార్ట్ చేయొచ్చు. 1 food at a time. The rule is ఎవ్రీ టైం కొత్తగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తే అన్నీ ఒక మిక్స్లో చేసేసి ఇవ్వకండి. 1 food at a time. ఈ వారం రైస్, దాల్ స్టార్ట్ చేశారు, 5 days అది మాత్రం ఇవ్వండి. సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్. నెక్స్ట్ వీక్ కొత్తగా ఒక ఐటమ్, ఓకే ఒక వెజిటబుల్ అందులోనే కలిపి ఇచ్చారు, పొటాటో యాడ్ చేశారు, ఒక 5 days గ్యాప్, దెన్ క్యారెట్, 5 days గ్యాప్, దెన్ మేబీ యాపిల్. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ట్రై చేయండి. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడే మల్టీగ్రెయిన్ మిక్సెస్ అలాంటిది అవాయిడ్ చేయడం ఇట్స్ బెటర్. బికాస్ ఒకవేళ బేబీ ఏదో ఒక కాంపనెంట్కి రియాక్ట్ అవుతుంది, అలర్జిక్గా ఉందంటే దేనికి రియాక్ట్ అవుతుంది అట్లీస్ట్ మీరు తెలుసుకోవడానికి 1 by 1 ఇంట్రడ్యూస్ చేస్తే యూ విల్ గెట్ ద ఆపర్చునిటీ టు అండర్స్టాండ్. అవును, వాళ్ళకి అంటే కొన్ని సందర్భాల్లో అలర్జీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఒకవేళ వాళ్ళకి పడకపోతే అలాంటివి వాళ్ళు అంటే తెలుసుకోవడానికి ఇది ఈజీ ఆప్షన్. అవును, అలర్జీస్ అనేది జనరల్గా దేనికి రావచ్చు అంటే ఓన్లీ 3-4 టైప్స్ ఆఫ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్కి. ఒకటి నట్స్, పీనట్స్కి, వాల్నట్స్కి అలర్జీస్ రావచ్చు. నంబర్ 2, 1 year అప్పుడు 1 yearకి మనం కౌస్ మిల్క్ స్టార్ట్ చేస్తే సమ్ చిల్డ్రన్కి కౌస్ మిల్క్కి అలర్జీ రావచ్చు. అది అప్పుడైనా తెలుస్తుంది. సమ్ చిల్డ్రన్కి తల్లిపాలు తాపించిన ఫేస్లో కూడా మదర్ కౌ మిల్క్ తీసుకుంటే కూడా, మదర్స్ మిల్క్ తాగుతారు కదా, దానికి కూడా బేబీస్ రియాక్ట్ అవ్వచ్చు. అండ్ దట్స్ రిలేటివ్లీ నాట్ వెరీ కామన్ కండిషన్. బట్ ఇది మనం సస్పెక్ట్ చేసినా మాత్రం ఏం చేస్తామంటే తల్లి మదర్స్కి కౌస్ మిల్క్ రెస్ట్రిక్షన్ చెప్తాం. దిస్ ఈజ్ 1 allergy. దెన్ సమ్ చిల్డ్రన్ హ్యావ్ ఎగ్స్ అలర్జీ. సో ఎగ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం? యూజువలీ అరౌండ్ 9 months. ఈ సాలిడ్ ఫీడింగ్ కొంచెం సీరియల్ అవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాక అరౌండ్ 9 months నుంచి ఎగ్ వైట్ అండ్ ఎగ్ ఎల్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటాము. సమ్ చిల్డ్రన్ కెన్ హ్యావ్ ఎగ్ అలర్జీస్. అండ్ సీ ఫుడ్, ఫిష్ అండ్ సీ ఫుడ్ అలర్జీస్ ఉండొచ్చు. అండ్ అలాగే వీట్కి హైపర్ సెన్సిటివ్గా ఉన్న చిల్డ్రన్, అంటే గ్లూటెన్ హైపర్ సెన్సిటివిటీ అంటాము, సీలియాక్ డిసీజ్ అంటాము. సమ్ చిల్డ్రన్కి వీట్, చపాతీ, వీట్ నుంచి చేసే ఐటమ్స్, దీనికి అలర్జీస్ ఉంటాయి. సో వాళ్ళకి వీట్ ఇంట్రడ్యూస్ చేస్తే దే కెన్ ఎయిదర్ హ్యావ్ డయేరియాస్, దే కెన్ హ్యావ్ పువర్ గ్రోత్, వెరీ ఫౌల్ స్మెల్లింగ్ స్టూల్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది మదర్స్ ఇస్తూ ఉంటారు వెతుక్కొని మరి. అలా అంత క్యాలిక్యులేటెడ్ గా చూసుకొని మరి ఇవ్వాలా పిల్లలకి? యాక్చువల్గా ఐరన్ అనేది ఫస్ట్ ఇయర్ లోపల బేబీస్కి స్లోగా తగ్గుతూ వస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. Because one of the items, one of the vitamins or minerals which breast milk lacks, in fact 2 vitamins it lacks. మిగతా అన్ని బ్రెస్ట్ మిల్క్లో ఇట్ ఈస్ ద బెస్ట్. 1 is విటమిన్ డి, ఇంకొకటి ఐరన్. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months తల్లిపాలు మాత్రం తాపిస్తూ వచ్చినప్పుడు అరౌండ్ 5, 6, 7 months టైంకి బేబీస్కి యూజువలీ ఐరన్ లెవెల్స్ కొంచెం తగ్గిపోతాయి. ఇది ఫిజియలాజికల్ అనీమియా, నార్మల్ అనీమియా ఆఫ్ ఇన్ఫెన్సీ అంటాము. సో మనం సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు కీపింగ్ దిస్ ఇన్ మైండ్, కొంచెం ఐరన్ కంటైనింగ్ వెజిటబుల్స్ అండ్ సాలిడ్ ఐటమ్స్ని యాడ్ చేయడం అనేది ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ ఐడియా. సో ఇది ఎక్కడెక్కడ ఉంటాయి? వీ కెన్ ఎయిదర్ స్టార్ట్ విత్ వెజిటబుల్స్ విచ్ హ్యావ్ ఐరన్ లైక్ బీట్రూట్, డేట్స్ యాజ్ పౌడర్, డేట్ సిరప్స్ లాంటిది సాలిడ్ ఫుడ్లో కలిపేసి ఇవ్వచ్చు. ప్రిఫరబ్లీ డోంట్ గివ్ పాలిష్డ్ రైస్. సో హోల్ గ్రెయిన్స్ యూజ్ చేయండి కుకింగ్ చేసినప్పుడు, బేబీకి ఉగ్గు తయారు చేసినప్పుడు ఆ హస్క్ అనేది మిస్ అవ్వకుండా గివ్ హోల్ గ్రెయిన్స్. Proteins, and later on 9 months tarvata eggs. All this also give reasonable amount of iron. Drumsticks, so good iron containing vegetables. Okay. అంటే అసలు ఆహారం పిల్లలకి
రోజుకి ఎన్నిసార్లు అందించాలి? ఇప్పుడు మనమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, నైట్ డిన్నర్, ఇన్నిసార్లు మనం సస్టైన్ కావడానికి ఒక పూట చాలు తినండి అని చెప్తున్నా కూడా మనం ఈ ప్యాటర్న్కి అలవాటు పడిపోయి ఉన్నాం. ఇంకా మనిషి అలా తింటూ ఉన్నారు. కానీ పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి అసలు ఎన్నిసార్లు ఇస్తే సరిపోతుంది? ఎందుకంటే మా వాడు వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లేదు అని చెప్పేసి తల్లులు పాపం ఇంకా కుక్కేస్తూ ఉంటారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు పెడుతూ ఉంటారు, వార్ లాగా జరుగుతూ ఉంటుంది. అందులో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, అక్కడ వార్ కూడా జరుగుతుంది. సో వాళ్ళకి అసలు ఎన్నిసార్లు ఫుడ్ అనేది ఇస్తే వాళ్ళు బెటర్గా ఉంటారు? వెయిట్ చూసుకోవాలా తల్లులు, లేదు వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు రావట్లేదు, వాళ్ళు హెల్దీగా ఉన్నారనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలా? సో మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే రెస్పాన్సివ్ ఫీడింగ్. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సివ్ ఫీడింగ్ అంటే చైల్డ్ డిమాండ్ చేసినప్పుడు ఆహారం ఇవ్వడం, ఎంత చైల్డ్ డిమాండ్ చేస్తుందో అంతే ఇవ్వడం. ఇవి రెండు ప్రాక్టీస్ చేసుకుంటే దిస్ ఫీడింగ్ బికమింగ్ అ వార్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్ అనేది కొంచెం ఇట్ విల్ గెట్ బెటర్. అంటే ఇది స్టార్ట్స్ ఫ్రమ్ 6 months ఇట్ సెల్ఫ్. సో 6 months నుంచి 1 year లోపల మీరు చూస్తే ఇనీషియలీ మనం 2 times సాలిడ్ ఫుడ్ ఇవ్వమని చెప్పి డిస్కస్ చేసాం కదా, మార్నింగ్ అండ్ మధ్యాహ్నం. ఒక 2-3 weeks అంటే 7th month ఆన్వర్డ్స్ ఇట్ సెల్ఫ్ 3 times 4 times కూడా ఇవ్వచ్చు. అది ఫస్ట్ గ్రోయింగ్ ఇన్ఫెంట్కి 3-4 మేజర్ మీల్స్ అండ్ కపుల్ ఆఫ్ స్నాక్స్, 2 snacks అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఆర్ సీరియల్ బేస్డ్ ఫుడ్ మార్నింగ్ ఇచ్చారు, మధ్యాహ్నం ఇచ్చారు, రాత్రి ఇచ్చారు అనుకోండి. మధ్యలో అరౌండ్ 10-11 o'clock ఒక స్నాక్ విచ్ మైట్ బి జస్ట్ అ బాయిల్డ్ వెజిటబుల్, ఆర్ అగైన్ మిడ్ ఈవినింగ్ ఒక స్నాక్ అరౌండ్ 3-4 o'clock పనీర్, సమ్ కపుల్ ఆఫ్ వాల్నట్స్, డ్రైడ్ ఫ్రూట్స్, ఇలాంటి స్నాక్ ఇవ్వడం. ఇట్ డస్ హెల్ప్ ఇన్ అ గ్రోయింగ్ చైల్డ్. బట్ దెన్ ఆఫ్టర్ అ సర్టన్ stage the child should have food autonomy, independence undali. Responsive feeding anedi manam practice cheyali, and we should go by the child's hunger, child's interest and child's satiety also. Satiety ante I'm done, I'm satisfied, I'm okay with it ante we should also learn to stop at that time. So meer annattu don't chase just the number, don't look at the weight alone. Some of the children are constitutionally small. అంటే మదర్ ఫాదర్ ఇద్దరు షార్ట్ ఉండొచ్చు, దే మే బి లిటిల్ థిన్ బిల్ట్, దే మే బి లీన్ బిల్ట్, చైల్డ్ ఆల్సో లుక్స్ లైక్ దెమ్, బికాస్ గ్రోత్లో చాలా వరకు జెనెటిక్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఫుడ్ దట్ డిటర్మిన్స్ ద వెయిట్. సో మనం ఏం చేయాలి, టైం టు టైం మీరు పీడియాట్రిషియన్ దగ్గర వ్యాక్సిన్స్కి వెళ్తారు, చెకప్స్కి వెళ్తారు, వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర గ్రోత్ సెంటైల్లో మీ చైల్డ్ ఏ సెంటైల్లో ఉంది అనేది చూపించమని చెప్పండి, మీతో పాటు కూడా అది డిస్కస్ చేయమని చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్ వుడ్ బి హ్యాపీ టు డిస్కస్ విత్ యూ. సో సపోజింగ్ ఒక చైల్డ్ నార్మల్గా పుట్టినప్పటి నుంచే 10th నుంచి 50th centile, 10th నుంచి 25th centile లోపలనే ఉన్నారనుకోండి, వాళ్ళకి దట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ సెంటైల్. సో మీరు నార్మల్ నార్మ్స్తో కంపేర్ చేసి చూస్తే హీఈస్ ఇన్ 3rd standard, హిస్ బ్యాచ్లో హిస్ క్లాస్లో ఉన్న అదర్ స్టూడెంట్ హీస్ అట్ 20 kilos, హీఈస్ అట్ 90th centile, బట్ మై చైల్డ్ ఈస్ ఓన్లీ అట్ 10 kg అంటే కంపేర్ చేయకండి. యువర్ చైల్డ్ యాజ్ లాంగ్ as he is happy, యాజ్ లాంగ్ as his development milestones are normal, తను ఐక్యూ బాగుంది, తను స్టడీస్లో స్కూల్లో పర్ఫామ్ చేయగలుగుతున్నారు, హీ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ హిస్ ఫిజికల్ యాక్టివిటీ, హీ ఈస్ రిమైనింగ్ ఫ్రీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, హీ ఈజ్ నాట్ ఫాలింగ్ సిక్ అగైన్ అండ్ అగైన్, దెన్ హీ ఈస్ హ్యాపీ అట్ దట్ సెంటైల్ యాజ్ లాంగ్ as హీ ఈజ్ నాట్ క్రాసింగ్ ద లైన్. ఒక లైన్ 2 lines మధ్యలో ఇలా గ్రో అవుతున్నారు సెంటైల్ లైన్స్లో, ఆ లైన్ క్రాస్ చేసి ఇలా కింద రావట్లేదు, అలాగే లైన్ జంప్ చేయలేదు అంటే దట్ ఈస్ ఫైన్ యాజ్ లాంగ్ as హీ ఈస్ గ్రోయింగ్ ప్యారలల్ టు ద గ్రోత్ చార్ట్. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.